గుజరాత్ టైటాన్స్ లాస్ట్ ఇయర్ కొంచెం షేక్ అయింది. బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఒక సీజన్లో షేక్ అయ్యారనమాట. మరి ఈ సీజన్ కోసం గట్టిగా ప్లాన్ చేసుకొని ఒక ఫెంటాస్టిక్ ఆప్షన్ని చేశారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అనమాట. మంచి ఆప్షన్స్ జరిగాయి, వీళ్ళకి మంచి ప్లేయర్స్ని తెచ్చుకున్నారు. మరి వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఆ ప్లేయింగ్ 11లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ నేను ప్లేయింగ్ 11ని క్లియర్గా చెప్పేస్తాను చూడండి. సో ఓపెనర్స్గా జాస్ బట్లర్ అండ్ శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉంటాడు, ఇక జాస్ బట్లర్ వికెట్ కీపర్. సో ఇక్కడే చాలా పెద్ద డీల్ని సెట్ చేశాడు అనమాట. జాస్ బట్లర్ని తెచ్చుకోవడం అన్నది సూపర్ అయిన డెసిషన్ నాకు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత సాయి సుదర్శన్. సో ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు, కన్సిస్టెంట్ పర్ఫార్మర్. ఇక నెక్స్ట్ షారూక్ ఖాన్. సో నమ్మకం బాగానే ఉంచారనమాట. లాస్ట్ ఇయర్ కూడా మిగతా టీమ్స్లో కంపేర్ చేస్తే వీళ్ళ టీంలో వచ్చిన ప్రతి ఛాన్స్ని బాగానే యూజ్ చేసుకున్నాడు. అంటే తనని డీల్ చేసే విధానం చేంజ్ అయితే తను కూడా చేంజ్ అవుతాడని చెప్పి మనకు ఫ్రాంచైజీ మారినాక అర్థమైంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ గ్లెన్ ఫిలిప్స్. సో చాలా మంచి డీల్ అనమాట. ఈ గ్లెన్ ఫిలిప్స్ అన్న ప్లేయర్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇతను ఒక బ్యాకప్ వికెట్ కీపర్గా ఉంటాడు టీంలో, అవసరమైతే ఒక మంచి హిట్టర్ కూడా అవుతాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే రాహుల్ టెవేటియా. సో ఫినిషర్ రిటైన్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ రషీద్ ఖాన్, సూపర్ స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్ అండ్ అలాగే సూపర్ ఆల్రౌండర్. బ్యాటింగ్ ఎలా చేస్తాడో మనకు తెలుసు. ఇక ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు. సో అంటే బ్యాటింగ్ డెప్త్ని పెంచుకున్నారు, స్పిన్ బౌలింగ్ వేరియేషన్స్ని పెంచుకున్నారు. ఇక నెక్స్ట్ ఖగీసో రబాడా. ఇక ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సో మరి ఇంపాక్ట్ ప్లేయర్గా మహిపాల్ లామ్రోర్. ఇది కూడా ఫెంటాస్టిక్ డీల్ అనమాట. మహిపాల్ లామ్రోర్ లాంటి ప్లేయర్ని తక్కువకి తీసుకోవడం, ఇంపాక్ట్ ప్లేయర్గా కరెక్ట్గా యూజ్ అవుతాడు కూడా. సో ఒకసారి చూసాము అంటే వీళ్ళ ప్లేయింగ్ 11లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ఉన్న ప్లేయింగ్ 11లో బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరిగ్గా ఆడుకుంటే ప్రాబ్లం, కానీ వీళ్ళతో ఎవరితో ప్రాబ్లం లేదు. ఒకసారి చూసుకున్నాము అంటే సో షారూక్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్ ఎలా ఆడతారో మనకు తెలియదు. సో వీళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఎలా ఉంటుంది అని చెప్పి వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే సీజన్ మొత్తం అవుట్ అండ్ ఫిట్ సూపర్గా పర్ఫామ్ చేస్తారు. ఇక నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్. మీకు తెలుసు మొహమ్మద్ సిరాజ్ కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అవుతాడు, కొన్ని మ్యాచ్లు సూపర్ డూపర్ హిట్ అవుతాడు. కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంది, మొహమ్మద్ షమిని ఎందుకు తీసుకోలేదు అని చెప్పి. సో నాకు తెలిసి వాళ్ళు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజ్ని చూశారనమాట. ఇంకా ఎక్కువ కాలం టీంలో పెట్టుకునే అవకాశం లేదు అనుకోనే మొహమ్మద్ షమీని వదిలేశారు. లేకుంటే షమీ లాంటి బౌలర్ని ఎవరు వదిలిపెట్టరు అనమాట. సో అది జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా మహిపాల్ లామ్రోర్ ఆల్రెడీ చెప్పాను. సో మనల్ని బ్యాట్స్మెన్గా యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఇంకా అది ఒక గ్రిప్ దొరుకుతుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉంటే టీంలో చాలా ప్లస్ అవుతుంది. ఇక అలాగే బౌలింగ్ కూడా చేస్తాడు అవసరమైతే. సో స్పిన్ బౌలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ టెవేటియా, మహిపాల్ లామ్రోర్ అంటే వేరియేషన్స్ చాలా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్లో కూడా ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు. సో ఇక సిరాజ్ ఉన్నాడు, రబాడా ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది టీము. వీక్లింగ్స్ పెద్దగా కనిపించట్లేదు, ఉన్నవాళ్ళు సరిగ్గా ఆడుకుంటే తప్ప. ఇది గుజరాత్ టైటన్స్ పరిస్థితి. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో లాస్ట్ టైం ఒక్క అడుగు దూరంలో ఆగిపోయారు ట్రోఫీకి. ఒక కొత్త ఐపీఎల్ని చూపించారు లాస్ట్ ఇయర్ వీళ్ళు. అంటే ఐపీఎల్లో ఇలాంటి బ్యాటింగ్ ఉంటుంది, ఐపీఎల్ ఇలా కూడా ఆడచ్చు అని చెప్పి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారనమాట లాస్ట్ ఇయర్. వీళ్ళ బాధుడు ఇంకా ఎవరు మర్చిపోలేదు. సో మరి వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఆప్షన్ కూడా బాగానే జరిగింది వీళ్ళకి. సో చూసాము అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో దుమ్ము లేపే ప్లేయర్స్ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇషాన్ కిషన్ తీసుకున్నారు యాజ్ ఎ వికెట్ కీపర్గా అండ్ వన్ డౌన్ ప్లేయర్గా. సో ఇతనే వస్తాడు వన్ డౌన్లో. ఇక ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసన్, మీ అందరికీ బాగా ఇష్టమైన హెన్రిచ్ క్లాసన్. ఇక నెక్స్ట్ అభినవ్ మనోహర్. సో గుజరాత్లో ఉండేవాడు, ఇప్పుడు వీళ్ళ టీంకి వచ్చాడు. చాలా మంది అభినవ్ మనోహర్ని టార్గెట్ చేయను అనుకున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను చాలా టీమ్స్ టార్గెట్ చేస్తాయని చెప్పి. సో అభినవ్ మనోహర్ చాలా పెక్యులియర్ ప్లేయర్ అనమాట. మ్యాచెస్ని ఫినిష్ చేయగలడు, అంటే ఫ్రమ్ బాల్ 1 హిట్టింగ్ చేయగల ఎబిలిటీస్ ఉన్న ప్లేయర్. ఇక నెక్స్ట్ చూసామంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ వస్తాడు. ఇక ఇక్కడ ఆదమ్ జంపా, అంటే పిచ్చుని బట్టి లేకుంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆదమ్ జంపా ఉండొచ్చు, లేదా కమిందు మెండిస్ ఉండొచ్చు. అంటే ఒకవేళ స్పిన్ పిచ్ అనుకోండి, ఆదమ్ జంపాని తీసుకొని వస్తారు అంటే ప్యూర్ స్పిన్నర్గా. సో లేదు మనకు స్పిన్ పిచ్ అయినా పర్లేదు, ఒక ఆల్రౌండర్ కావాలనుకుంటే కమిందు మెండిస్ వైపు వెళ్ళే ఒక ఛాన్స్ ఉంటుంది. ఇక హర్షల్ పటేల్ యాజ్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్. ఇక నెక్స్ట్ మొహమ్మద్ షమి, సో గుజరాత్ నుంచి ఇటు వచ్చాడు. ఇక తర్వాత రాహుల్ చాహర్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సిమర్జిత్ సింగ్. సో చాలా మంచి ఆప్షన్ అనమాట ఇంపాక్ట్ ప్లేయర్గా ఈ ప్లేయర్ని పెట్టుకోవడం. చెన్నై వాళ్ళు కూడా కొన్నిసార్లు యూజ్ చేశారు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశాను, ఇషాన్ కిషన్ ఇష్యూ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసేది కాదు, మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది సెట్ అవుతాడు లేదని చెప్పి దాన్ని పక్కన పెట్టేద్దాము. సో నాకున్న ప్రాబ్లం స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లోనే అనమాట. ఆదమ్ జంపా, రాహుల్ చాహర్. సో ఖచ్చితంగా ఆదమ్ జంపా టీంలో ఉంటాడో లేదో మనకు తెలియదు. రాహుల్ చాహర్ ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాడో లేదో తెలియదు. సో ఈ ఇష్యూస్ నాకు గట్టిగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా అంతకు మించి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో షమి ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. సో అది కూడా పెద్ద
ఇష్యూ ఏం కాదు. హర్షల్ పటేల్ కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి, ఎందుకంటే మనోడు వికెట్లు తీసుకుంటాడు కానీ రన్లు ధారాళంగా ఇచ్చేస్తాడు అనమాట. సో కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ చేయకుంటే మాత్రం సీజన్కి చాలా ఇబ్బంది కలిగించే ప్లేయర్ అవుతాడు హర్షల్ పటేల్. సో నమ్మకం అయితే పెట్టి మళ్ళీ కొనుక్కున్నారు. తను వేరియేషన్స్ని కొంచెం మార్చాలి. తన ప్రెడిక్టబుల్ బౌలింగ్ అయిపోయింది అనమాట. లాస్ట్ సీజన్లో కూడా వికెట్స్ తీస్తున్నాడు, డెత్ ఓవర్స్లో వికెట్స్ తీస్తాడు, కానీ స్టార్టింగ్ 2-3 ఓవర్లు కొట్టించేసుకుంటాడు, ఉపయోగం లేదు కదా. సో ఈ ఇష్యూస్ మాత్రమే కనిపిస్తున్నాయి ప్లేయింగ్ 11లో. సో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూసే, వాళ్ళు ఫామ్లో ఉంటే ఇవన్నీ కూడా లేచిపోయే ఇష్యూసే పక్కకి. సో మరి ఇది SRH ప్లేయింగ్ 11. మరి మీకు ఈ ప్లేయింగ్ 11 ఓకే అనిపిస్తుందా, ఇంకేమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.